ఈ వీడియోలో లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఉందని దయచేసి గమనించండి. ఇప్పుడు మనం పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్‌లోని వివిధ భాగాలను మరియు అదెలా పనిచేస్తుందో చూద్దాం. మన శరీరంలో బయటకు కనిపించే భాగాల నుండి ప్రారంభిద్దాం. అందులో ఒక భాగం క్రింద పొట్ట భాగం నుండి వేలాడే చర్మపు సంచి లాంటిది. దీనిని ముష్క గోనులు అంటారు. ముష్క గోనులు అంటే క్రింద వేలాడే చర్మపు సంచి. ఇది లోపల ఉన్న ఏదో ఒక భాగాన్ని రక్షిస్తుంది. అదేమిటో కాసేపట్లో చూద్దాము. మరొక బయటికి కనిపించే భాగం పురుషాంగం. ఇప్పుడు మన శరీరంలో లోపలున్న భాగాలు అంటే బయటకి కనిపించని భాగాల గురించి చూద్దాం. అందులో ఒకటి మూత్రాశయం, యూరినరీ బ్లాడర్. ఇది మూత్రం నిల్వ ఉండే భాగం. మూత్రాశయం నిండిన తర్వాత మూత్రం ఒక గొట్టం ద్వారా పురుషాంగంలోనికి వెళ్ళి బయటకు వస్తుంది. ఈ గొట్టాన్ని మూత్రనాళము అంటారు. ఇది మనకు చాలా ముఖ్యమైన భాగం. ఇప్పుడు మళ్ళీ ముష్క గోనుల గురించి చూద్దాం. దాని లోపల ఏముంటుంది? ముష్క గోనులు ఒక ముఖ్యమైన అవయవాన్ని రక్షిస్తాయి. దానిని ముష్కం లేదా టెస్టిస్ అంటారు. మనకు 2 ముష్కాలు ఉంటాయి. ఒకదాన్ని ముష్కం అని, రెండింటిని కలిపి ముష్కాలు అంటారు. ముష్కాల ప్రధాన పని శుక్రకణాలను తయారు చేయడం. అందుకే వాటిని గోనాడ్స్ అంటారు. గోనాడ్స్ అంటే జనన కణాలను తయారు చేసే అవయవాలు. పురుషులలో ఈ జనన కణాలను శుక్రకణాలు అంటారు. కాబట్టి ముష్కాలు శుక్రకణాలను తయారు చేసే గోనాడ్స్. ఇంకా ముష్కాలు టెస్టోస్టిరాన్ అనే ముఖ్యమైన లైంగిక హార్మోన్‌ను కూడా విడుదల చేస్తాయి. యవ్వన దశ సమయంలో అబ్బాయిలలో కనిపించే శారీరక మార్పులు టెస్టోస్టెరాన్ కారణంగానే జరుగుతాయి. యవ్వన దశలో అబ్బాయిలకు గెడ్డం పెరగడం, గొంతు స్వరం మారడం, స్వరం మరింత గంభీరంగా మారడం జరుగుతుంది. అలాగే ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఉదాహరణకు కొంచెం ఎక్కువ ఆగ్రహంగా మారడం. ఇవన్నీ టెస్టోస్టెరాన్ ప్రభావం వల్ల జరుగుతాయి. టెస్టోస్టెరాన్ పురుషుల్లో లైంగిక పరిపక్వత కలిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంకా టెస్టోస్టెరాన్ చేసే మరొక పనేమిటంటే ఇది శుక్రకణాల తయారీని నియంత్రిస్తుంది. ఇప్పుడు మీకొక ఆసక్తికరమైన ప్రశ్న రావచ్చు. ఏమని? ముష్కగోనులు ఎందుకు శరీరం బయటికి వేలాడుతూ ఉంటుంది అని. దానికి ఒక కారణం ఉంది. శుక్రకణాల తయారీకి శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా తక్కువ ఉష్ణోగ్రత అవసరం. అంటే దాదాపు 2 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రత కావాలి. అందుకే ముష్కగోనులు క్రిందకి వేలాడుతూ ఉంటుంది. తద్వారా ముష్కాలు ప్రధాన శరీర భాగానికి కొద్దిగా బయట ఉండి చల్లగా ఉంటాయి. ఈ విధంగా ముష్కగోనులు ముష్కాలను రక్షిస్తూ సరైన ఉష్ణోగ్రతను నిలుపుతుంది. ముష్కగోనులు ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అది క్రింద వేలాడుతూ ఉండడం వల్ల ముష్కాలను చల్లగా ఉంచుతుంది. శుక్రకణాలు తయారైన తర్వాత అవి ముష్కాల పైభాగంలో ఉన్న మరో అవయవానికి వెళ్తాయి. దానిని ఎపిడిడిమిస్ అంటారు. శుక్రకణాలు అక్కడికి చేరుకున్న తర్వాత అవి పెరుగుతూ పరిపక్వత పొందుతాయి. మన శరీరం ఎలా పెరిగి పరిపక్వం అవుతుందో అదే విధంగా శుక్రకణాలు కూడా పెరిగి పరిపక్వం కావాలి. ఈ ప్రక్రియ ఎపిడిడిమిస్‌లో జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే పరిపక్వమైన శుక్రకణాలు అక్కడ నిల్వ ఉంటాయి. తర్వాత ఏం జరుగుతుందంటే పురుషాంగం ఉత్తేజితమైతే ఈ శుక్రకణాలు ఒక గొట్టంలోకి నెట్టబడతాయి. తరువాత అవి చివరికి పురుషాంగం ద్వారా బయటికి వస్తాయి. కానీ చాలా కాలం పాటు ఎలాంటి ఉత్తేజం లేకపోతే ఆ శుక్రకణాలను శరీరం తిరిగి శోషించుకుంటుంది. అంటే రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. అదే పురుషాంగం ఉత్తేజితమైతే పరిపక్వమైన శుక్రకణాలు ఎపిడిడిమిస్ నుండి మరో గొట్టం లాంటి నిర్మాణంలోకి వెళ్తాయి. దీనిని శుక్రవాహికలు అంటారు. అంటే శుక్రకణాలు శుక్రవాహికలు అనే గొట్టంలోకి పంపబడతాయి. తరువాత ఆ శుక్రవాహికలు శుక్రకణాలను
మరొక భాగంలోకి పంపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల పాత శుక్రకణాలు నిల్వ ఉండకుండా ఎప్పుడూ కొత్త పరిపక్వమైన శుక్రకణాలు సిద్ధంగా ఉంటాయి. చివరికి శుక్రకణాలు మూత్రనాళంలోకి ప్రవేశిస్తాయి. ఇదే మూత్రం బయటకు వచ్చే గొట్టం. అంటే మూత్రం బయటకు వచ్చే అదే మూత్రనాళం ద్వారా చివరికి శుక్ర కణాలు కూడా పురుషాంగం ద్వారా బయటకు వస్తాయి. మిగతా భాగాన్ని మరో వీడియోలో చూద్దాం.